Hey, hello everyone, welcome back to my channel Travel with Nitai. మనం కేరళ టూర్లో ఉన్నామండి. డే 1 మనం అతిరేపల్లి వాటర్ ఫాల్స్, వరాల వాటర్ ఫాల్స్ అండ్ ఆల్సో చెయ్యిపార వాటర్ ఫాల్స్ తిరిగేసాము. డే 2లో మనం మున్నార్ మొత్తం తిరిగాము. వాటికి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో పెట్టాను, ప్లీజ్ వాచ్ ఇట్. ఇవాళ మనం వెళ్ళేది టెకడి అనమాట, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డెస్టినేషన్ ఇన్ కేరళ. ఇవాళ మనం టెకడిలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. మనం ఉన్నది ఇప్పుడు టీ ప్లాంటేషన్ దగ్గర అండి. లుక్ ఎట్ ద వ్యూ ఫ్రమ్ హియర్, ఇట్స్ స్పెక్టాక్యులర్. మనం టెక్కడికి వెళ్ళే రూట్లోనే ఈ స్పాట్ ఉంటుందండి. ఇక్కడ దిగి మీరు ఫొటోస్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ప్లీజ్ వాచ్ మై ఎంటైర్ వీడియో, ఓకే, బికాస్ ఐ గోనా షేర్ ఆల్ ద టిప్స్ ఇన్ దిస్ వీడియో అబౌట్ టెక్కడి. And please subscribe my channel. Without wasting time, let's get into the video. Tekadi is the most beautiful destination in Kerala andi. Kerala trip plan cheste kanaka Tekadi ni matram tappakunda include cheskondi, because ikkada unna forest boat safari experience India lo ekkada kuda meer experience cheyaleru. Memu day 1 Munnar lo spend chesamu. డే 2 తెకడికి వెళ్ళామండి. తెకడి వచ్చేసి 96 కిలోమీటర్స్ ఉంటుంది మున్నార్ నుంచి. మీరు ఒక 3 అవర్స్లో ఈ బ్యూటిఫుల్ డెస్టినేషన్ని రీచ్ కావచ్చు. టేకిడిలో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి ఎలిఫెంట్ పార్క్, పెరియార్ టైగర్ రిజర్వ్. టేకిడిలో చాలా ఫేమస్ వీళ్ళ కథకళి డ్యాన్స్ అండ్ కల్లారి ట్రెడిషనల్ ఫైట్ అండి. ఇప్పుడు ఈ అన్ని అట్రాక్షన్స్ మనం చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మేము కల్పవనం ఎలిఫెంట్ పార్క్కి విజిట్ చేసాము. సో ఎలిఫెంట్ రైడ్కి అయితే వచ్చేసామండి. మనకి తక్కడి ఇది చాలా ఫేమస్ అనమాట. చూస్తున్నారు వెనకాల ఎలిఫెంట్స్. ఇక్కడ మనకి రిసెప్షన్ ఉంటుంది, ఇక్కడే మనకి టికెట్ తీసుకోవాలన్నమాట. ప్రైజెస్ అనేది నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు నార్మల్గా 10 మినిట్స్ రైడ్ అనేది తీసుకుంటారు ఏ టూరిస్ట్ వచ్చినా కూడా. లోపల మనం ఎలిఫెంట్ బాతింగ్ కూడా చేయొచ్చు. దాంతోపాటు కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. దిస్ రీజన్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్. సో యూ కెన్ ఆల్సో విజిట్ వెన్ యూ కమ్ టు తెకడి హియర్. ఎలిఫెంట్ పార్క్ ప్రైస్ వచ్చేసి 20 మినిట్స్ రైడ్కి 600 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీకు 1 అవర్ ప్రోగ్రామ్ కూడా ఉంటుందండి. వీళ్ళు 1000 to 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దట్ ఇంక్లూడ్స్ ఎలిఫెంట్ బాతింగ్, షవర్ అండ్ ఫోటో సెషన్. ఎలిఫెంట్ పార్క్ని విజిట్ చేసిన తర్వాత మేము డైరెక్ట్గా పెరియార్ టైగర్ రిజర్వ్కి వెళ్ళిపోయాం. పెరియార్ టైగర్ రిజర్వ్ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్ వచ్చేసి 330 రూపీస్ అండ్ చిల్డ్రన్స్ వచ్చేసి 130 రూపీస్ అండి. దట్ ఇంక్లూడ్స్ ఎంట్రన్స్ టు దిస్ టైగర్ రిజర్వ్, షటిల్ సర్వీసెస్ అండ్ బోటింగ్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఇక్కడ టికెట్స్ అనేది డైరెక్ట్గా దొరకడం చాలా కష్టం అండి. ఒకవేళ టికెట్స్ దొరకకపోతే తేకడికి వచ్చి వేస్ట్ అనమాట. ఎందుకంటే పెరియార్ టైగర్ రిజర్వ్ ఏరియాలో బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనేదే ఇంపార్టెంట్ అట్రాక్షన్స్ అనమాట ఇక్కడ. సో మీరు కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తే కనుక 1 మంత్ ముందే టికెట్స్ అనేది ఆన్లైన్లో బై చేసుకోండి. టికెట్స్ బుక్ చేసే లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది ఫాలో చేసి టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. పెరియార్ టైగర్ రిజర్వ్ బోటింగ్ ప్లేస్కి ఈ షటిల్ సర్వీసెస్ ఉంటాయండి. ఈ షటిల్లో ఎక్కేసి 10 మినిట్స్లో మనం ఈ బ్యూటిఫుల్ ఫారెస్ట్ రిజర్వ్కి చేరుకోవచ్చు. సో పెరియార్ టైగర్ రిజర్వ్స్కి అయితే వచ్చేసామండి. ఇదిగోండి బస్ ఎక్కి ఇక్కడికి రావాలి. ఇక్కడే మనకి టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ చేయనిస్తారు. ఇక్కడి నుంచే బోట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1.5-2 అవర్స్ ఉంటుంది అనమాట బోటింగ్. స్పెక్టాక్యులర్స్ ఉంటాయి ఇక్కడ నుంచి వ్యూ. ఎలిఫెంట్స్, టైగర్స్ అనేది ఇక్కడ విట్నెస్ చేయొచ్చు అంటున్నారు. బట్ లక్ ఉంటే అవి బయటకు వస్తాయి, మనకు కనబడతాయి, లేకపోతే కనబడవు. సో మనం ఇప్పుడు బోటింగ్కి వెళ్ళి అక్కడ ఉన్న డీటెయిల్స్ మీకు నేను చూపిస్తాను.
ఇంత క్రౌడ్ ఉంది చూడండి. ఇక్కడి నుంచి మనం బోటింగ్ వెళ్ళాలన్నమాట. సో టికెట్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు బోట్స్ అనేది అలోకేట్ చేస్తారనమాట. ఇక్కడ బోట్ నెంబర్ 1, 2, 3 అనేది ఉంటుంది. ఓకే, మనకు వచ్చేసి బోట్ నెంబర్ 1 ఇచ్చారండి. అదిగోండి అక్కడి నుంచి ఉంది కదా, అదే బోట్లో మనం వెళ్తున్నాము. ఇది టోటల్ 1.5 hours జర్నీ ఉంటుందన్నమాట. మనకి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే ఇక్కడ తీసుకురానివ్వరు అన్నమాట. వాటర్ బాటిల్ ఉంటే తీసుకురానిస్తారు, కానీ మంచిగా లంచ్ చేసుకొని రండి. ఎందుకంటే 1.5 hour మీరు బోట్లో కూర్చుంటారు. ఈ పర్టికులర్ నేచర్ అంతా కూడా ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాజ్ దిస్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ జంగల్. ఓకే, ఈ బోట్లో వెళ్తూ మనకు యానిమల్స్ కనిపిస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. సో లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. సో షిప్లో అయితే కూర్చున్నామండి. ఇప్పుడే షిప్ స్టార్ట్ అయింది. చూడండి ఇవి ఎలా ఉందో. ఓకే, సో 1.5 hour ఇదే బోట్లో మనం ట్రావెల్ చేయాలి. చూద్దాం ఏమైనా యానిమల్స్ కనిపిస్తాయో. వస్తే కనుక నేను చూపిస్తాను. పెరియార్ నేషనల్ పార్క్ అనేది ఒక ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా అండి, విచ్ ఇస్ స్ప్రెడెడ్ ఇన్ ఇడుక్కి అండ్ పతానంతిట్ట డిస్ట్రిక్ట్స్. ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం టైగర్స్, ఎలిఫెంట్స్ అండ్ ఇండియన్ బైసన్స్ అండ్ ఇతర వన్యప్రాణులకు ఒక రిజర్వ్ ఏరియా అన్నమాట. ఈ పార్క్ అనేది కార్డోమం అండ్ పండాలం హిల్స్లో వెస్టర్న్ ఘాట్స్ పై ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో షేర్స్ బార్డర్ విత్ తమిళనాడు. టర్నింగ్ అవుతుంది చూడండి. బోట్స్ అన్నీ ఇంకా లోపలికి వెళ్తున్నాయి అనమాట. అక్కడ ఇంకా థిక్ ఫారెస్ట్ ఉంటుంది. సూపర్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ. ఈ బ్యూటిఫుల్ మిస్టీ వెదర్లో జంగల్ సఫారీ చేయడం అనేది వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి. తెకిడిలో దిస్ ఇస్ ద మోస్ట్ అమేజింగ్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్. మాకు మాత్రం ఫస్ట్ ఇండియన్ బైసన్ అనేది కనబడింది అండ్ వి రియల్లీ ఫెల్ట్ అమేజ్డ్. నెక్స్ట్ మాకు ఎలిఫెంట్ కూడా కనిపించింది. స్పాటెడ్ 1 ఎలిఫెంట్ అండి చూడండి. వావ్, వీఆర్ లక్కీ. చూడండి, జూలో చూడడం వేరు, ఈ థిక్ ఫారెస్ట్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది చూడడం వేరు అనమాట. చూడండి, అది వాటర్ దానికి వచ్చింది అనుకుంటాను. వావ్, సూపర్ కదా, గ్రేట్. ఐ థింక్ అది వాటర్ తాగుతుంది అనుకుంటా. అది వస్తుంది చూడండి కిందికి. యా, కరెక్ట్. చూడండి, వావ్, లుక్ ఎట్ దట్. ఇక్కడ మేము బోట్లో ఇక్కడ ఉన్నాం అనమాట. ఇదిగోండి, జూమ్ చేస్తే కనుక ఇలా ఉంటుంది చూడండి, క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు. ఎలిఫెంట్స్తో పాటు మాకు కొన్ని డియర్స్ కూడా కనిపించాయండి. మీ దగ్గర కనుక బైనాక్యులర్స్ ఉంటే తప్పకుండా ఇక్కడికి తీసుకురండి. ఎందుకంటే దూరం ఉన్న యానిమల్స్ని మీరు ఈజీగా బైనాక్యులర్స్లో చూడొచ్చు. సో బోటింగ్లో అయితే ట్రావెల్ చేస్తున్నామండి. మనకి ఇప్పటికీ ఎలిఫెంట్, ఒక వైల్డ్ బోర్ ప్లస్ బైసన్ అనేది విట్నెస్ అవుతుందన్నమాట. ఇక్కడి నుంచి చూడండి ఎలా ఉంది చూడండి. ఎక్సలెంట్ వ్యూ ఫ్రమ్ హియర్. సో ఐ గాట్ టు నో దేర్ ఆర్ 44 టైగర్స్ ఇన్ దిస్ ఫారెస్ట్. కానీ అవి బయటకు వస్తాయి లేవో మనకి తెలియదు, బికాజ్ అవి లోపల ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎలా ఉంటుందో. సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అండి ఈ పెరియార్ టైగర్ రిజర్వ్లో. 1.5 hours ఈ జంగల్ సఫారీ చేసిన తర్వాత మేము ఫైనల్గా బోటింగ్ పార్కింగ్ ఏరియాకి అయితే రీచ్ అయ్యాము. సో పెరియార్ టైగర్ రిజర్వ్లో బోటింగ్ కంప్లీట్ చేశానండి. 1.5 hour ఈ మొత్తం ఫారెస్ట్లో, లేక్లో బోటింగ్లో వెళ్ళడం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ ఇన్ మై లైఫ్. దాంతోపాటు మనం ఎలిఫెంట్, వైల్డ్ బోర్, దాంతోపాటు కొన్ని బైసన్స్ కూడా నోటీస్ చేసాము ఇక్కడ. చాలా చాలా బాగుండేదండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా మీరు మాత్రం చేయాలి. ఒకవేళ మీరు తెక్కడికి వస్తే మాత్రం తప్పకుండా చేయండి. టికెట్స్ మాత్రం అడ్వాన్స్గా బుక్ చేసుకోండి. ఇది మాత్రం మిస్ కాకండి. తెక్కడిలో ఇది చేయకపోతే కనుక తెక్కడి వచ్చి వేస్ట్. ఈ బోటింగ్ వల్లే తెక్కడి అనేది ఫేమస్ అనమాట. ఇది మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో ఎప్పుడు చేయలేరు.
పెరియార్ టైగర్ రిజర్వ్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేము తెక్కడిలో చాలా ఫేమస్ షోస్ కథకళి డ్యాన్స్ అండ్ కల్లారి ట్రెడిషనల్ ఫైట్కి వెళ్ళాము. టికెట్ ప్రైజెస్ గురించి మాట్లాడితే కనుక కథకళి అండ్ కల్లారి ఫైట్ కంబైన్డ్ టికెట్స్ వచ్చేసి 600 రూపీస్ పర్ హెడ్ అండి. మీకు సీట్ నంబర్స్ అనేది వీరు అలోకేట్ చేస్తారు. సో యూ కెన్ సిట్ ఎట్ యువర్ సీట్ అండ్ ఎంజాయ్ ద షో. కథకళి షో ఇక్కడే అనమాట. చూడండి ఎంత రష్ చూడండి. 300 రూపీస్ పర్ హెడ్ అనమాట. మనకు 1 అవర్ ఉంటుంది లోపల కథకళి. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డ్యాన్స్ ఎలా ఉంటుందో. ఫస్ట్ మేము కథకళి షోకి వెళ్ళామండి. హ్యాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను కథకళి చూడడం. ఐ రియల్లీ ఫెల్ట్ అమేజ్డ్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్స్ ఆన్ దేర్ ఫేసెస్ మనకు గూస్ బంప్స్ ఇస్తాయన్నమాట. ఫస్ట్ వీళ్ళు యాక్టింగ్లో నవరసాలు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్, హ్యాపీనెస్, ఎక్సైటెడ్, యాంగర్, యాటిట్యూడ్ ఎక్సెట్రా ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఫేస్లో చూపిస్తారు. దానికి మాత్రం ఆడియన్స్ లేచి క్లాప్స్ కొట్టారనమాట. అంత సూపర్గా ఉండే ఈ ప్లే. దీని తర్వాత నరకాసుర వధంలో ఒక చాప్టర్ వీళ్ళు తీసుకొని డ్రామా ప్లే చేశారండి. ఇట్స్ వర్త్ ఎవ్రీ పెనీ వి స్పెంట్ ఆన్ దిస్ షో. షో అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఆడియన్స్కి ఈ గ్రేట్ పర్ఫార్మెన్స్తో ఫోటో కూడా దిగనిస్తారు. కథకళి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మేము కల్లారి ట్రెడిషనల్ ఫైట్కి వెళ్ళాము. కల్లారి ఫైట్ని ఇండియన్ మార్షల్ ఆర్ట్ అని కూడా పిలుస్తారనమాట కేరళలో. ఈ ఫైట్ అనేది 11th to 12th సెంచరీలో ఒరిజినేట్ అయిందండి. ఈ ఫైట్ ఎస్పెషల్లీ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ కాంబాట్ టెక్నిక్స్కి యూజ్ చేస్తారనమాట. వీళ్ళు చేసే ఫైట్స్ రియల్లీ బ్రెత్ టేకింగ్ ఉంటాయండి. లైఫ్ రిస్క్ చేసి ఈ పర్ఫార్మెన్స్ చేస్తారు. లైవ్లో చూస్తుంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. I also got an opportunity to participate in this fight అండి. వాలంటీర్స్ కావాలని వీళ్ళు పిలిచారు. ఫస్ట్ నేనే హ్యాండ్సప్ చేసి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను. వీళ్ళు ఒక 6 మెంబర్స్ని లైన్గా అరేంజ్ చేసి వాళ్ళ మీద నుంచి అవలీలగా జంప్ చేస్తారు. నాకు మాత్రం ఇది ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ ఐ టుక్ లాట్ ఆఫ్ మెమరీస్ ఫ్రమ్ హియర్. కల్లారి ఫైట్ షోని కంప్లీట్ చేసుకొని కేరళ ఆయుర్వేదిక్ మసాజ్ చేసుకుందామని ట్రెడిషనల్ మసాజ్ సెంటర్కి అయితే విజిట్ చేశాను. సో తక్కడికి వచ్చిన తర్వాత మసాజ్ అనేది తప్పకుండా చేసుకోవాలండి. దట్స్ వాట్ ఐ వాంటెడ్ బీ. సో ఐ కేమ్ హియర్ వన్ ఆఫ్ ద మసాజ్ సెంటర్ విచ్ ఇస్ దెర్ ఇన్ తక్కడి. ఓకే, దీని పేరు వచ్చేసి ఆయుర్ మిత్ర అనమాట. సో దే ఆర్ కాస్టింగ్ అరౌండ్ 2000 రూపీస్ ఫర్ 1 అవర్ మసాజ్ అనమాట. సో అదే చేసుకోవడానికి వెళ్తున్నాను. సో అది ఎలా ఉందో మీకు నేను రివ్యూ ఇస్తాను. సో మసాజ్ సెంటర్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. సో నేను నా కిడ్ చేయించుకుంటున్నాను ఇయర్ ఓన్లీ. ఓకే, 90 మినిట్స్ ఫుల్ మసాజ్ ఉంటుంది. ఈ మసాజ్ తర్వాత అసలు ఎలా ఉంటుందో నాకు ఎలా అనిపించిందో అది మీకు ఇస్తాను. వీళ్ళు యూజ్ చేసే ఆయుర్వేదిక్ ఆయిల్స్తో మసాజ్ చేసుకున్న తర్వాత నాకు చాలా రిలాక్స్గా అనిపించిందండి. ఫైనల్గా మేము మా హోటల్కి రీచ్ అయిపోయాం. సో మసాజ్ చేసుకొని డైరెక్ట్గా మేము హోటల్కి వచ్చేసామండి. ఇదే అనమాట మా హోటల్. ఓకే, సో 2000 రూపీస్ వర్త్ అనమాట. మసాజ్ చేసుకోవచ్చు. ఐ ఆమ్ ఫీలింగ్ వెరీ వెరీ రిలాక్స్ నౌ. ఓకే, దట్స్ ఇట్ అండి. తక్కడిలో అన్ని ప్లేసెస్ నేను ఇవాళ కవర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వీడియో. రేపు మనం అల్పీకి వెళ్తున్నాము. అల్పీ వీడియో కూడా నేను నా ఛానల్లో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.